ఇప్పుడు గ్రామాలల్ల ప్రజలు బీసీలు మాకు రిజర్వేషన్‌లొస్తాయి. మేము సర్పంచ్‌లయితాం. మేము ఎంపీటీసీలయితాం. జడ్పీటీసీలయితాం. జడ్పీ చైర్మన్‌లయితాం అవసరం అనుకుంటే అని చెప్పి కలలు కంటున్నారు. మరి అలాంటోళ్ళ పరిస్థితి ఏంది? అదే గదా! హ్మ్. అలాంటి వాళ్ళం గూడా అదే కోరుకుంటున్నాం. నేనేమంటున్నానంటే, నాకున్నటువంటి నేను అధ్యయనం చేసిన. హ్మ్. మహారాష్ట్రలో ఏం జరిగింది? మధ్యప్రదేశ్‌లో ఏం జరిగింది? ఒడిస్సాలో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్‌లో ఏం జరిగింది? గుజరాత్‌లో ఏం జరిగింది? ఇవన్నీ అధ్యయనం చేసిన. ఆ నివేదికలను గూడా నేను బీసీ కమిషన్ చైర్మన్ హోదాలోనే అన్ని తెప్పించిన. ఓకే. సమగ్రంగా చదివేసిన. వికాస్ కిషన్ రావు గవాలి అనేటువంటి మహారాష్ట్ర కేసు అనేక మలుపులు తిరుగుతూ హ్మ్. అసలు నిద్రలేని రాత్రులు గడిపే విధంగా చేసింది ముఖ్యమంత్రులను అక్కడ. వికాస్ రావు గవాలి కేసు. సుప్రీంకోర్టు రోజు షెంటింగే, రోజు కొట్టేసుడే, ఎలక్షన్ జరగకుండా చూసుడు, ఏదో ఒక కొర్రి పెట్టుడు, ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పడం జరిగింది. నేను చెప్పుడు అవసరం లేదు, నన్ను పక్కన పెట్టండి. నేను రాజ్యాంగ నిపుణుడు కాదు, నాకు లా పట్ల నాకు అవగాహన లేదు. ఏదో తెలిసింది అక్కడిక్కడ చదివింది చెప్పు. మీ రాజ్యాంగ నిపుణులు మీతో ఉన్నారు కదా, మీ అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారు కదా, మహారాష్ట్రలో జరిగిన పరిణామాలను తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉన్నది కదా. బీహార్లో జరిగినటువంటి దాన్ని తెలుసుకోవచ్చు కదా. ఒడిశాలో ఏమైంది? డెడికేటెడ్ కమిషన్ లేకుంటే నథింగ్ డూయింగ్ అనే వరకు ఆయన బీసీ రిజర్వేషన్ లేకుండా నవీన్ పట్నాయక్ గారు ఎలక్షన్లో వేయడు. మధ్యప్రదేశ్లో కొట్టేస్తే మళ్ళీ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా మళ్ళీ అధ్యయనం చేయించి సుప్రీంకోర్టుతో ఒప్పించుకొని అక్కడ ఎలక్షన్లు పెట్టుకు. మహారాష్ట్రలో కూడా సుప్రీంకోర్టుతో ఒప్పించుకొని పెట్టుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఒక ర్యాపిడ్ సర్వే చేసిండు. నీ సర్వేలు పనికిరావు, క్వాంటిఫైబుల్ డాటా కమిషన్ అని నువ్వు అపాయింట్ చేయి, ఆ కమిషన్ ద్వారానే నివేదిక వచ్చిన తర్వాతనే ఒప్పుకుంటా అని చెప్పి లోకల్ హైకోర్టు చెప్పింది. జస్టిస్ రామావతార్ సింగ్ అన్నట్టు ఆయన వేశాడు. గుజరాత్లో 10% ఉండే, 10% ప్రకారం ఎలక్షన్లు పోవాలి, డెడికేటెడ్ కమిషన్ లేదని చెప్పి హైకోర్టు చెప్పింది. దాని ప్రకారం కలెక్టర్లకు ఎలక్షన్ కమిషన్ లేఖలు రాసింది. ఎట్లా 10% ఇస్తారు అని చెప్పి అక్కడ గగ్గోలు పెడితే జస్టిస్ జవేరి అన్నట్టు ఆయన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా వేసి నిపుణులతో వేస్తే ఆయన నివేదిక ఇస్తే 10% నుండి 27% అయింది. అక్కడ మహారాష్ట్రలో పెరిగింది. మధ్యప్రదేశ్ లో బీసీల జనాభా తక్కువైనప్పటికీ అక్కడ పెరిగింది. ఒడిశాలో చేయలేదు కాబట్టి ఒడిశాలో రిజర్వేషన్ లేకుండా పోయినరు. కళ్ళము కూడా గిన్ని కనబడుతున్నాయి. మహారాష్ట్రలో ఇంకో ముచ్చట ఏంటంటే, నువ్వు సరైన పద్ధతులు పాటించకపోతే కొట్టిపారేసారు. నీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ నువ్వు కొట్టేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ కు నువ్వు పద్ధతులు పాటించలేదు కాబట్టి నీ గవర్నమెంట్తో నీకు పని లేదు, పద్ధతుల ప్రకారం ఎలక్షన్ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు అవ్వు అని చెప్పించారు. ఇవాళ నీ పద్ధతులన్నీ తప్పున్నాయి కాబట్టి కర్మగాలి అట్లాంటి జడ్జిమెంట్ ఇక్కడ వస్తే మొత్తం నీ 42 పక్క పెట్టు, నీ ఉన్న 20-21 కూడా వస్తాయారా అని భయం నాకు. అట్లెట్లా సార్? అంతే కదా. నీ డెడికేటెడ్ ఇప్పుడు నువ్వు ఇచ్చింది తప్పు అని కొట్టేస్తుంది కేసు కొట్టుడు పోయింది, నీ రిజర్వేషన్ కొట్టేస్తారు. నీకు ఇచ్చే అధికారం లేదంటారు. అధికారం లేదంటే నువ్వు దేని ఆధారంగా పోతావు? నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పోతావు కదా. పోతాము. కాబట్టి ఇది కొట్టేసినప్పుడు నీ డెడికేటెడ్ కమిషన్ కొట్టుడు పోయినట్టే కదా. ఫలానా నివేదిక ఆధారంగా నేను పోయినా సార్ అన్నప్పుడు ఆ నివేదికలు ఏం లేదని అది ఇది అన్ని కొట్టేసాను అనుకో, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా కొట్టేసిన తర్వాత రిపోర్టు అమల్లో ఉండదు కదా. అప్పుడు ఏమైతుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారు? మొత్తం పోతాయి కదా రిజర్వేషన్లు. అప్పుడు ఏమైతుంది? జనరల్ పోల్లో మొత్తం జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంటాయి. ఇక మిగతా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఉండవు. ఇది మహారాష్ట్రలో జరిగిందని చెప్తున్నాను. నేను ఏదో ఊహించి నేను బాహుబలి ఇమాజినేషన్ లో మాట్లాడతలేను. మహారాష్ట్రలో జరిగింది. ఎలక్షన్ కమిషన్ కి చెప్పిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చేసి ఆయన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసి బీసీలో రిజర్వేషన్ లేకుండా మళ్ళీ నానా తంటాలు పడి ఏకనాథ్ షిండే ఫడ్నవీస్ గవర్నమెంట్ ఉండే. అంతకుముందు ఉద్ధవ్ థాకరే గవర్నమెంట్ లో బాగా ఇబ్బంది అయింది. మళ్ళీ ఎవరు ఏకనాథ్ షిండే ఫడ్నవీస్ గవర్నమెంట్ కొట్లాడి ఆఖరికి మళ్ళీ ఫడ్నవీస్ అయ్యిండు. ఇప్పుడు ఈయన నిలబెట్టుకొని మళ్ళీ ఆడ కొన్ని ఎలక్షన్ చేసుకుంటారు రిజర్వేషన్ల ద్వారా. రిపోర్టుకు ముందు నోటిఫికేషన్ వచ్చింది కదా, వచ్చినటువంటి దాని ప్రకారం దాంట్లో రిజర్వేషన్ లేకుండానే ఇవ్వమన్నారు. రిపోర్ట్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చినటువంటి మిగిలిన వాటికి ఈ రిపోర్ట్ ఈ రిజర్వేషన్తో ఇవ్వమన్నారు. అంటే మీరు చూడండి, 2 నెలల లేటుతో రిపోర్ట్ తెచ్చుకుంటే అంతకుముందే డైరెక్షన్స్ ప్రకారం నోటిఫికేషన్ రిజర్వేషన్ లేకుండా ఇస్తే దాన్ని ఆ పద్ధతిలోనే పోండి. అప్పటికి రిపోర్ట్ రాలే కదా, డెడికేటెడ్ గా రిపోర్ట్ రాలే కదా. ఇలాంటి ఉదాహరణలు మనకు బోల్డ్ అని ఉన్నాయి. అప్పటికప్పుడు అయిన వాటిని ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు. తెలంగాణలో ఆ పరిస్థితి ఏంది మరి? అదే ఉన్నది. నేను మాట్లాడితే ఏమనుకుంటానంటే, మా పున్నమన్న మన ఆత్మీయుడేనే, మనకు అన్నలాంటోడేనే, మా మహేష్ అన్న మనకు మిత్రుడేనే, అందరు కూడా బీసీలు బిడ్డలేనే, కొట్లాటోళ్ళేనే. అరే వీడు పగలవన్న ఊకే ఇంద్రబాయ్ ఏదో ఒకటి మాట్లాడుకుంటా అడ్డం పెడతాను అనుకుంటారు. అరే ఉన్నాయి పోతే కావచ్చు నేను భయపడతానా? అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తుంది, సరైన కమిషన్లు లేకపోయా, మళ్ళీ ఏదో కొత్త వర్కింగ్ గ్రూప్ అని చేయిస్తుంది. వీటన్ని ప్రమాణాల ప్రకారం చేసుకుంటే రియల్ గా మీరు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి మునగాడు అంటారు, నిలిచేది నేను కాక మావోడు బీసీ కమిషన్ బీసీ మినిస్టర్ అయిండు, ఓ పీసీసీ బీసీ ఉన్నాడు, వీళ్ళు నిలబెడతారు కొట్లాడతారు నేను అనుకుంటే ఇది జరుగుతున్నాయని కళ్ళతో చూసుకుంటా ఆయనకు మీరు బయట చేసుకుంటా కూర్చుంటే ఎట్లా?
వాళ్ళకు మనకు రిజర్వేషన్ రావద్దనే ఉంటాయి. రావద్దని ఉన్న వాళ్ళకు భజన చేయడం ద్వారా నష్టం జరుగుతుంది. నేను ప్రభాకర్ గారిని మహేష్ గౌడ్ను నేను తప్పు పడతలేను. ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళం కలిసి యూనివర్సిటీలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు బ్యాచ్ మేట్స్ అన్నదమ్ముల కన్నా ఎక్కువ మేము దోస్తులం, దగ్గర దోస్తులం. మళ్ళీ ఒకటే జిల్లా, ఒకటే కథ, ఒకటే పార్లమెంట్. నేను కరీంనగర్ లో కూడా నేను కొరుట్లో చదువుకుంటున్న రోజుల్లో ఇంటరా నేను డిగ్రీ కొరుట్లో చదివిన ఫస్ట్ ఇయర్. నాకు పొన్నం ప్రభాకర్ అనే కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేయించాడు. SRR కాలేజ్ ట్రాన్స్ఫర్ చేయని కూడా అదే కదా. పొన్నం ప్రభాకరే చేసిండు నన్ను. ఎప్పుడు అవ్వ నడిచేది విద్యార్థి నాయకుడు కదా. తర్వాత మొత్తం ఆయన మడే ఉన్నా. తెల్లలేత మంకమ్మ తోటకు పోయేటోళ్ళం. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నేను హుజరాబాద్ చేసిన, అన్న కరీంనగర్ చేసాడు. చాలా అనుబంధం మా ఇద్దరికి. మహేష్ అన్న కూడా మాకు చాలా క్లోజ్. రోజు యూనివర్సిటీకి వచ్చేవాడు మేము చదువుకుంటున్న రోజుల్లో. కాబట్టి వాళ్ళ మీద మాకేం లేదు. కానీ పిలుస్తలేరా మరి మిమ్మల్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తలే? పార్టీ మారే ప్రసక్తి లేదు. కానీ విషయం ఏంటంటే నేను అనేది ఇంత జరుగుతా అంటే అరే నాకంటే ఎక్కువ తెలియలేదు, నాకు పెద్ద అవగాహన లేదు, నేను రాజ్యాంగ నిపుణుడు కాదు. మా ప్రభాకర్ అన్న, మా మహేష్ అన్న అనుకుంటారు కావచ్చు. అనుకోని నేను తెలుసుకొని నేను గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతాను. అరే ఎవరన్నా పట్టుకొని వీడియోతో ఇవన్నీ ఉరుతాను ఏందా, నిజమా కాదా అని తెలుసుకుంటే తెలిసిపోతుంది కదా. మిమ్మల్ని మాట్లాడలేదు ఈ విషయం మీద? చెప్తూనే ఉంటే తెల్లలేదు. 100-200 ఇంటర్వ్యూలు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలలో కాకుండా ప్రత్యేకంగా మిమ్మల్ని సజెషన్ వాళ్ళకి ఓపిక లేదు. 4 ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారట. సిల్వర్ నాకు లేఖ రాసిండు. ప్రభాకర్ లేఖ ఇవ్వాలి వచ్చింది నాకు. తప్పనిసరి ఢిల్లీకి రావాలి, మన బీసీ బిడ్డలు అంటారు. బ్రహ్మాండ మేము దానికి వ్యతిరేకం కాదు. ధర్నాలు చేసి గీడికి వస్తాయి. మళ్ళీ ధర్నాలకు ఎందుకు వ్యతిరేకం అవుతాం? ఇవాళ కూడా రోజు మళ్ళీ ఇప్పుడు మా కమిషన్ చైర్మన్ అయిపోయాక మళ్ళీ ఇంద్రపారి దగ్గర రోజు పోతూనే ఉన్నా కదా. నిన్న కూడా విద్యార్థులు ధర్నాలు పాల్గొన్నా కదా. డ్యూటీ అదే కదా, తెల్లలేదు అదే డ్యూటీ.